ఈ ఎంత ఎండకి ఎతుకుతున్నారు కదా, మీకు ఏదైనా బాగా లేకపోతే మరి ఎట్లా? లేకపోతే గొంతల్లో పడి చచ్చిపోవడమే. ఏదో బాగుపడతాం, జీవితాలు కుటుంబాలు దొరికితే నాశతో ఎండలో పడి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కర్నూలు నుంచి వచ్చాము. ఇది భూమిలోంచి వచ్చిన మైనింగ్ లావా అండి ఇది. అందరికీ నమస్తే, నేను మీ నాగా విహారీ. ఈరోజు మనం వజ్రాలు దొరుకుతాయని ఇక్కడ చాలా మంది వచ్చారు. ఒకసారి అయితే వాళ్ళ కోసం వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళు ఎంత దూరం నుంచి వచ్చారు, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ వజ్రాలు వెతుకుతున్నారు అనేది చూద్దాం వాళ్ళ మాటల్లోనే వెళ్ళి. ఫ్రెండ్స్, వీళ్ళంతా వజ్రాలు ఎతకడానికి వచ్చిన వాళ్ళే. చూడండి, వాళ్ళు వెతికిన పద్ధతిని నేను ఒకసారి మొత్తం చూపిస్తాను. వజ్రాలు ఎలా వెతుకుతున్నారు ఏంటి అనేది మొత్తం చూపిస్తాను. ఇలా గుంతలు తీసి నీట్గా తవ్వుతూ వజ్రాలను అయితే వెతుకుతూ ఉంటారు. అమ్మా, మీ పేరేంటి? నా పేరు వరలక్ష్మమ్మ. వరలక్ష్మమ్మ. ఏ ఊరు నుంచి వచ్చారు? కనిగిరి నుంచి. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? నేను వచ్చింది 3 నెలలు అవుతుంది. 3 నెలలు. మీరుండగా ఎప్పుడైనా డైమండ్లు దొరికినాయా ఏమైనా? మొన్న చిక్కిందంట నాకు. టీవీలో సెల్లో చూపెట్టాడు ఒక అబ్బాయి. ఎంతకు పోయిందమ్మా అది? అది 3 లక్షలు అన్నారు. ఎంత పోయిందో తెలియదు. నిన్న ల్యాబ్ కూడా పోయిందంట. ల్యాబ్కి కూడా తీసుకెళ్లారు వజ్రాన్ని. నాకు ఒక అబ్బాయి చెప్పాడు. సుమారు రోజుకి ఎంతమంది వస్తూ ఉంటారు ఇక్కడికి? రోజు ఒక ఇంత తగ్గిందిలే, ఒక 30 మంది 20 మంది అంతకని చెప్పారు. మీరు పొద్దున్న ఏ టైంకి వస్తారు? మేము 8, 7. సాయంత్రం 5:30, 6. ఇంత పెద్ద వయసులో మీరు వచ్చి ఇంత కష్టపడడానికి ఏంటిది కారణం? ఏదో చెప్తే బాకీలు అని తీసుకున్నాం. ఎంత ఉంటాయమ్మా మీ బాకీలు? 4 లక్షలు. 4 లక్షలు అప్పు ఉంది. ఈ డైమండ్ దొరికితే మీకు అప్పులన్నీ తీరిపోతాయి. ఈ ఎంత ఎండకి ఎతుకుతున్నారు కదా, మీకు ఏదైనా బాగా లేకపోతే మరి ఎట్లా? లేకపోతే గొంతల్లో పడి చచ్చిపోవడమే. మంచినీళ్ళు ఇక్కడ ఎక్కడైనా దగ్గరలో ఉన్నాయా? మీకు ఇంతవరకు అయితే ఏం దొరకలేదు వజ్రాలు? అలా చిన్న పచ్చరాలు చిక్కితే ఆకు పచ్చయి, అవి పని కాలే. పచ్చయి దొరికినాయి కానీ పని కాలే. అవి కొట్టి ఈటీవీలో పెట్టుకున్నాను. ఈటీవీలో కూడా పెట్టాను నన్ను 3 గంటల క్రితం. అందరూ పోయినా టీటీవీలకి. నువ్వు టిఫిన్ చెయ్యి, ఏదన్నా ఈ రోజు ఖర్చులకు ఉంటాయి ఉంచుతా సార్. జాగ్రత్త. దేవుడి దయ వల్ల ఏదో ఒక డైమండ్ కోరుకుంటున్నాం. సరే సార్. సరేనా? ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ లైవ్లోనే డైమండ్ టెస్టింగ్ చేస్తున్నారు. చూడండి అది ఎలా చేస్తారో డైమండ్ టెస్టింగ్. $10 పాయింట్లు కానీ కొంచెం డైమండ్ అయితే 10 పాయింట్లు దాటితే వీళ్ళు అదృష్టం బాగుంటుంది. ఇది ఓ మాదిరిగా 8 పాయింట్లు వస్తుంది. ఇది 8. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఈ టైపు క్రిస్టల్ రాల్స్ అయితే ఉన్నాయి. ఇవి ఈ జాతి రాళ్ళు ఉన్న దగ్గర ఖచ్చితంగా డైమండ్స్ ఉన్నాయని చెప్తూ ఉంటారు అందరూ. ఒకసారి చూడండి. వజ్రాల కోసం వచ్చిన వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు. వీళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఎప్పుడు వచ్చారు ఏంటి అనేది మొత్తం అడిగి తెలుసుకుందాం. అన్న, ఎప్పుడు వచ్చారన్న మీరు? మేము ఈరోజు వచ్చాము. ఈ శ్రీరాంపురంలో డైమండ్స్ దొరుకుతున్నాయని చాలా ఇష్యూగా న్యూస్ వస్తుంది. అందులో 2 డైమండ్స్ దొరికినట్టుగా చూపించారు. ఒక బ్లాక్ డైమండ్, ఒకటి రెడ్ కలర్ డైమండ్ చూపించారు. అది ఎక్కడ లొకేషన్ అంటే శ్రీరాంపురం నర్సరావుపేట దగ్గర, ఇదే కొండ ప్రాంతంలో మైనింగ్ చేసిన దగ్గర అన్నారు. మేము కానీ మా దృశ్యం పరీక్షించుకున్నామని ఈరోజు వచ్చి పోగుతున్నాము. కానీ ఇంతవరకు అయితే ఏ డైమండ్ దొరకలేదు. భగవంతుని కోరుకుంటున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి దొరికినా కానీ సంతోషమే. ఒక డైమండ్ అందరి జీవితాలు మార్చేయాలి, అందరి కష్టాలు తీరాలని కోరుకుంటున్నాం. మనకు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కర్నూలు నుంచి వచ్చాము.
కర్నూలు నుంచి ఏ టైంకి వస్తారన్న మీరు? మేము ఈరోజు మార్నింగ్ 9 o'clock వచ్చాము ఇక్కడికి. ఆ, ఇప్పుడు 11 అవుతుంది, 2 hours అయింది. కానీ కొన్ని 2-3 మంచి రాళ్ళు దొరికాయి, కానీ అవి డైమండ్స్ కాదు. ఓకే. ఇక్కడ దగ్గరలో ఏమైనా టెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా డైమండ్స్? ఇక్కడ తెలు సాయంత్రం ఈవినింగ్ వాళ్ళే వస్తారు హోటల్ దగ్గర ఎక్కడ అని చెప్పారు. ఇంకా వస్తే సాయంత్రం టెస్ట్ చేపిస్తాము. చూస్తున్నాం, అందరం ఏడుతున్నాం, కష్టఫలితం చూస్తున్నాము. ఓకే. మీరు కానీ దేవుని ప్రార్థించండి, మేము కానీ ప్రార్థిస్తాము. ఖచ్చితంగా ఎవరో ఒకరికి డైమండ్ దొరకాలనే మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వచ్చి కష్టపడతా ఉంటారు వాళ్ళు. అక్కడ ఊర్లో పనులన్నీ మానుకొని వచ్చి ఇక్కడ జాగ్రత్తగా చేసుకుంటా ఉంటారు. దొరకాలనే మేము ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. ఇది భూమిలోంచి వచ్చిన మైనింగ్ లావా అండి. ఇది మైనింగ్ రాళ్ళలో కంపల్సరీ డైమండ్ ఉంటుంది. ఇది ఉన్న కాడ అబ్జర్వేషన్ చేసుకుని దాంట్లో ఏదన్నా కనపడితే దాన్ని బద్దలు కొట్టి దాంట్లో ఉన్న డైమండ్ సేకరించవచ్చు. సరే, వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది అసలు పరిస్థితి ఇక్కడ. అయితే ఊరికి దొరకలే. ఏదో బాగుపడతాం జీవితాల కుటుంబాలు దొరికితే నాశతో ఎండలో పడి 7 వచ్చామయ్యా. 7 ఎప్పుడు వచ్చారు? పొద్దున వచ్చాము, పొద్దున్న 9ంటికి వచ్చాము. ఈ రోజే రావటం మీరు? ఇప్పటి వరకు ఏమన్నా ఆ జాతికి సంబంధించిన రాళ్ళు ఏమైనా దొరికినాయా? ఏం దొరకలేదు, ఏదో ఏరుతున్నాం. అట్లాంటి రాళ్ళు ఏదో ఒక రాయి దొరికింది, అదే ఏదో అనుకుంటాం, అదని గ్యారెంటీ ఉంది. దొరుకుతున్నాయి అన్న. ఇందాక అబ్బాయి దొరికిందని వెళ్ళిపోయాడు ఒక ఆయన, మీరు వచ్చే ముందుగా. మరి సాయంత్రం ఏ టైం వరకు ఉంటారమ్మా మీరు ఇక్కడ? మేము 5ంటికి వరుకుంటాం. మరి మధ్యలో భోజనం అది తెచ్చుకుంటారా? తెచ్చుకుంటారు. భోజనం తెచ్చుకున్నాం. భోజనం తెచ్చుకోకపోతే ఎవరు పెడతారు? అదే అద్దాన్ని పడిపోతే. తాడికొండ నుంచి వచ్చారు. తాడికొండ నుంచి 3 లక్షలకు పోయింది, ఒకటి దొరికింది, ఒకటేమో రేటు కుదరలేదు, అది ఇది అని అంటున్నారు. అది